వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం భారతరత్న పివి నరసింహారావు గారి గురించి అన్ని పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే భారతరత్న 2024 పురస్కారాన్ని ప్రకటించింది. ఫస్ట్ క్వశ్చన్, పివి నరసింహారావు గారు 1957లో తొలిసారిగా ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మంథని. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్మాబాయి సీతారామారావు దంపతులకు పివి నరసింహారావు జన్మించారు. 3 ఏళ్ల వయస్సులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణి దంపతులు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. తెలంగాణలో వందేమాతర గీతాన్ని నిషేధించిన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 300 మంది విద్యార్థులతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతర గీతం ఆలపించారు. ఫలితంగా కళాశాల నుంచి బహిష్కరణకు గురయ్యారు. పూణేలోని ఫెర్గూసన్ కళాశాలలో బీఎస్సీ వరకు చదివారు. నాగ్పూర్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి పూర్తి చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే 1938లో కాంగ్రెస్లో చేరిన ఆయన సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల ప్రసంగాలతో ఉత్తేజం పొందారు. హైదరాబాద్ తిరిగి వచ్చి బూర్గుల రామకృష్ణారావు గారి దగ్గర జూనియర్ లాయర్గా చేరారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. 1957లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1962, 67, 72 సంవత్సరాల్లోనూ మంథని నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962లో నీలం సంజీవరెడ్డి గారి మంత్రివర్గంలో మొదటిసారిగా న్యాయ, జైళ్లు, సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1964, 67 మధ్యకాలంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఎన్నో శిథిలమైన దేవాలయాలను పునర్నిర్మించడానికి బడ్జెట్ మంజూరు చేయించారు. 1967లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా గ్రామీణ ప్రాంత గర్భిణీ స్త్రీలకు సత్వర వైద్య సదుపాయం అందేలా ఏర్పాట్లు చేశారు. 1968, 71 మధ్యకాలంలో విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. తెలుగు అకాడమీకి రూపకల్పన చేసింది పివి నరసింహారావు గారే. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, తెలుగు అకాడమీ స్థాపించబడిన సంవత్సరం 1968 ఆగస్టు 6. తెలుగు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు పివి నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్, భారతరత్న 2024 గ్రహీత పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 1971 సెప్టెంబర్ 30. 1969లో తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్, 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి. 1971లో కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పివిని నియమించింది. పివి నరసింహారావు 1971 సెప్టెంబర్ 30 నుంచి 1973 జనవరి 10 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1977లో హన్మకొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొంది జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రామ్టెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాల్లో హోం, రక్షణ, విదేశీ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించిన పివి 1991 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత ప్రధాని పదవి చేపట్టడానికి సోనియా గాంధీ ముందుకు రాకపోవడంతో వివాదరహితుడు, అందరికీ ఆమోదయోగ్యమైన పివి అనూహ్యంగా ప్రధాని అయ్యారు. 1991 జూన్ 21న భారత 9వ ప్రధానిగా పివి నరసింహారావు ప్రమాణ స్వీకారం చేశారు. 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 వరకు పివి దేశ ప్రధానిగా సేవలందించారు.
ప్రధాని పదవి చేపట్టిన తొలి తెలుగువాడిగా మరియు తొలి దక్షిణ భారతీయుడుగా పివి చరిత్రలో నిలిచిపోయారు. పివిని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా అభివర్ణిస్తారు. నవభారత రూపశిల్పి ఆయన. దేశం దాదాపు దివాలా తీసే పరిస్థితుల్లో ప్రధానిగా సాహసోపేతంగా ఆయన తీసుకున్న నిర్ణయాలే ఈనాడు భారత్ను ఆర్థికంగా నిలబడేలా చేశాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే నాటికి దేశం గడ్డు పరిస్థితుల్లో ఉంది. విదేశీ మారక ద్రవ్యం నిలువలు $1 బిలియన్ కంటే తగ్గిపోయాయి. విదేశాలకు చెల్లించాల్సిన అప్పులు, దిగుమతుల కోసం చేయాల్సిన చెల్లింపులు పేరుకుపోయాయి. ద్రవ్యోల్బణం గరిష్టంగా 2 అంకెలకు చేరింది. దేశం ఆర్థికంగా దివాలా అంచున ఉన్న సమయంలో దేశాన్ని ముందుకు నడిపించేందుకు పివి సిద్ధమయ్యారు. వెంటనే దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పని మొదలుపెట్టారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన మన్మోహన్ సింగ్ని పిలిపించి నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. మన్మోహన్తో పాటు ఇతర ఆర్థికవేత్తలతో చర్చించి సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఎగుమతులు పెరిగి విదేశీ మారక ద్రవ్యం సమకూరేందుకు వీలుగా రూపాయి విలువను తగ్గించారు. తాను ప్రధాని పదవి స్వీకరించిన నెలలోనే రిజర్వ్ బ్యాంకు వద్ద ఉన్న బంగారం నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టి $400 మిలియన్ రుణం తెచ్చారు. కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. లైసెన్స్ల విధానాన్ని సరళీకృతం చేశారు. అన్ని రంగాల్లో ప్రభుత్వ సంస్థల గుత్తాధిపత్యాన్ని తగ్గిస్తూ ప్రైవేటు సంస్థల స్థాపనకు అవకాశం కల్పించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతరత్న 2024 గ్రహీత పివి నరసింహారావు గారికి ఏ నవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సహస్రఫన్. నెక్స్ట్ క్వశ్చన్. పివి నరసింహారావు గారి ఆత్మకథ ది ఇన్సైడర్ను లోపలి మనిషి పేరుతో తెలుగులోకి ఎవరు అనువదించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కల్లూరి భాస్కరం. పివి నరసింహారావు గారి ఆత్మకథ పేరు ది ఇన్సైడర్. ఈ పుస్తకాన్ని కల్లూరి భాస్కరం తెలుగులోకి లోపలి మనిషి పేరుతో అనువదించారు. పివి నరసింహారావు గారు రచించిన ఇతర పుస్తకాల్ని ఒకసారి చూద్దాం. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత నాటి పరిస్థితులను వివరిస్తూ 6 డిసెంబర్ 1992 అనే గ్రంథాన్ని రచించారు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో 1949లో గొల్ల రామవ్వ అనే పుస్తకాన్ని రచించారు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన పివి నరసింహారావు గారి రచన ఏది అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ గొల్ల రామవ్వ. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో రాసిన 1000 పడగల నవలను సహస్రఫన్ పేరుతో పివి హిందీలోకి అనువదించారు. ఈ పుస్తకానికి గాను పివికి ఉత్తమ అనువాద గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మరాఠీ రచయిత హరినారాయణ్ ఆప్టే రాసిన నవల పన్ లక్షత్ కోన్ గేతోను అబల జీవితం పేరుతో తెలుగులోకి అనువదించారు. పివి రచనల గురించి ఇంకోసారి చూద్దాం. పివి నరసింహారావు ఆత్మకథ పేరు ది ఇన్సైడర్. ది ఇన్సైడర్ను తెలుగులోకి అనువదించిన వారు కల్లూరి భాస్కరం. అయోధ్య 6 డిసెంబర్ 1992. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన గొల్లరామవ్వ. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో రాసిన 1000 పడగలు నవలను సహస్రఫన్ పేరుతో పివి హిందీలోకి అనువదించారు. ఈ పుస్తకానికి పివికి ఉత్తమ అనువాద గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.